హైదరాబాద్ పూణే మధ్య సికింద్రాబాద్ నాందేడ్ మార్గాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైళ్ల కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ సేవలు ప్రయాణ సమయాన్ని 2 నుండి 3 గంటలకు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం రైల్వే శాఖ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైళ్లు ఆరంభించిన కొత్తలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినా ప్రయాణికులు వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మిగతా ట్రైన్లతో పోలిస్తే వందే భారత్ కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పూణే మధ్య సికింద్రాబాద్ నాందేడ్ మార్గంలో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైళ్ల కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ కొత్త సేవలు ప్రయాణ సమయాన్ని 2 నుంచి 3 గంటలకు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. నాగ్పూర్కు సర్వీస్ తర్వాత హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు ఇది 3వ వందే భారత్ కనెక్షన్ అవుతుంది. హైదరాబాద్లో ప్రస్తుతం 4 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 మార్గాల్లోనూ జోడించడం వలన తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడం, ప్రయాణికులకు రాకపోకలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికల్లో భాగంగా సికింద్రాబాద్ పూణే శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. శతాబ్ది ప్రస్తుతం దాదాపు 8.5 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. వారానికి 6 రోజులు పరిమిత స్టాపులు, 2 ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాసుల కోచ్లు, 9 ఏసీ చైర్ కార్లు, 2 ఓజీ కార్లతో నడుస్తుంది.